వచ్చింది కాబట్టి వాక్యం సరిగా చెప్పలేకపోతున్నాను. కానీ ఆ దైవదాసునికి నేను మరిచిపోలేదు, ఆయనకు కూడా సమయం ఇచ్చినది మంచిది. అలాగండి ఒక దైవదాసుడు మనకు దొరికిన చక్కని వర్తమానం అందించిన దైవదాసునికి దేవుడు దీవించిన. మనము ఏదైనా ముందుకు 3 ప్రసంగాలు విన్నారు. మొదటిగా మనం దేవుడికి ఎలాగ ఇష్టడుగా ఉండాలి. ఎలాగ ఉండాలి? విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టడుగా ఉంటాము. ఏం చేసాను కానీ ఎన్నెన్ని ఎక్కడెక్కడికి వెళ్ళాను కానీ దాని వలన దేవుడు ఇష్టడుగా ఉంటుంది దేవునికి. అది మొదటిగా మనం విన్నారు. రెండవది మనం విన్నది క్రియ లేని విశ్వాసం. సూపర్గా దైవదాసం అందించారు. అందుకని దేవునికి స్తోత్రం. అదే క్రియ మనకు అవసరం. విశ్వాసం క్రియ. హలో, విశ్వాసం క్రియ. నా తోడుగా రావాలి, నన్ను ఒంటరిగా వదలకూడదు. విశ్వాసం కావాలి, క్రియ. ఇది 2 ఉంటే దేవుడు దీవిస్తాడు. మూడవది చెప్పారు ఎలాగంటే ఎలాగ నడవాలి. వెలి చూపు వలన కాదు, చూసుకొని కాదు, ఎలాగ నడవాలి, విశ్వాసం వలన నడవాలి. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏమనంటే అదే చెప్పడానికి నేను రెడీ కాదండి. మొదటి తిమోథెయుసు పత్రిక 1 అధ్యాయము 19 వచనం. మొదటి తిమోథెయుసు పత్రిక 1 అధ్యాయము 19 వచనం. అట్టి మనస్సాక్షిని తోసివేసి అదే నాకు చెప్పిన విషయమే అండి. విశ్వాస విషయమైన ఓడ అందరూ వినండి. విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోతున్నారు. స్తోత్రం కలిగిన గాక. బైబిల్ కొన్ని ఓడ ఉంది, అది చెప్పిన తర్వాత ఈ వాక్యంలో వరకు నేను వస్తానండి. అపోస్తల కార్యము 27వ అధ్యాయం 2వ వాక్యం. అపోస్తల కార్యము 27వ వాక్యము. అద్రముద్ర ఓడ అని రాయబడి ఉంది. అద్రముద్ర పట్టణమైన ఓడ. స్తోత్రం. సమయం లేదు అదన్నీ విస్తరించడానికి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. రెండవది ఓడ గురించి అక్కడ రాయబడి 6వ వాక్యం. అలెగ్జాంద్రియా ఓడ గురించి రాయబడింది 27వ అధ్యాయము. అలెగ్జాంద్రియా ఓడ గురించి అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. మూడవది అదే పుస్తకం అపోస్తల కార్యము 28 11వ వాక్యం చదివితే అశ్విని చిహ్నమున్న ఓడ. స్తోత్రం చెప్పండి. హలో, స్తోత్రం చెప్పండి. ఒక్క ఓడ ఏదండి? అద్రముద్ర ఓడ. రెండవ ఓడ ఏదండి? అలెగ్జాంద్రియా ఓడ. మూడవ ఓడ ఏంది? అశ్విని చిహ్నమున్న ఓడ. అంటే మనం చదివిన ఓడ ఏది? విశ్వాసమైన ఓడ. దేవునికి స్తోత్రం. అన్ని ఓడ నీటిలో ప్రయాణం. ఈ ఓడ విశ్వాసములో ప్రయాణం. ఈ ఓడ విశ్వాసములో సముద్రములు కాదు, భూమి మీద ప్రయాణం. అర్థమైన వాడికి అర్థంగా కూర్చోకూడదండి. అన్ని ఓడ ప్రయాణం చేసినది నీటిలో, కానీ మనమైంది వాడు విశ్వాసమైన ఓడ ప్రయాణం చేసినది భూమి మీద. అన్ని ఓడ ప్రయాణం చేయాలంటే డీజిల్ కావాలి. ఈ ఓడ ప్రయాణం చేయాలంటే విశ్వాసం కావాలి. నీ జీవితమైన ఓడ ప్రయాణం చేయాలంటే విశ్వాసం కావాలి. ఆ ఓడ ఏమవ్వకూడదు, బద్దలవ్వకూడదండి తల్లి. చాలా మంది విశ్వాసులు ఓడ ఏమైంది? అది దేవునికి స్తోత్రం. ఎందుకు బద్దలైంది? ఆ వాక్యములు ఉంది, వేరే ఎక్కడికి వెళ్ళడానికి అక్కర్లే. మంచి మనసాక్షి వారే చేశారు. మంచి మనసాక్షి అదేంటి? అది మంచి మనసాక్షి. అదేంటి? అది మనసాక్షి అండి. ఎవరు చెప్పలేదు మనసాక్షి అంటే? మనసాక్షి అంటే ఏమిటి? మనసాక్షి మనలో ఉన్న మనసాక్షి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ
అది ఏమవుతున్నారు, మంచి మనసాక్షి తోసివేశారు. ఎందుకంటే మనసాక్షి అనేది ఏంటంటే ఏం చెప్తున్నారు, పెద్ద కోర్టు అండి మన మనసాక్షి. మనసాక్షి ఏంటి, పెద్ద కోర్టు ఎక్కడ ఉన్నాం అని కాదు, పెద్ద కోర్టు భూమి మీద పెద్ద కోర్టు ఎక్కడ ఉంది, ఢిల్లీలో. ఆ కోర్టు పేరు చెప్పండి, సుప్రీం కోర్టు. ఆ సుప్రీం కోర్టు కంటే పెద్ద కోర్టు మన మనసాక్షి అండి. ఆ మనసాక్షి నీ తప్పు చేసినప్పుడు, నీ పాపం చేసినప్పుడు ఆ మనసాక్షి నీతోని ఏం చేస్తున్నారు, మాట్లాడు. వేరే ఎవరైనా నీ దగ్గరికి వచ్చి కూర్చిన ఎడలా మాట్లాడు. హలో, ఎవరైనా ఇప్పుడు శ్రీధర్ నా దగ్గరికి వచ్చి కూర్చుని ఏడలా ఆ మనసాక్షి ఏం చేయండి, శ్రీధర్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు మనసాక్షి ఏమవుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన మనసాక్షి స్వరం నీ వదిలి ఏం చేయాలి, వినాలి. వినలేకపోతే నీ ఓరా పట్టలైపోతారు తమ్ముడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చాలా మంది విశ్వాసులు ఓడలు ఏమైందండి, బద్దలైపోయినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అది బద్దలవడానికి ఉన్న కారణం అక్కడే ఉందండి. చూడండి ఒకసారి కూడా, అట్టి మనసాక్షి తోసివేసి విశ్వాసమైన ఓడ ఏమైందండి, బద్దలైపోయింది. స్తోత్రం. అది చెప్పినప్పుడు ఇంకా కొన్ని విషయం కూడా దానితో కలిపితే మీకు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎక్కడ రాయబడి ఉందండి దేవునికి స్తోత్రం కలిగిన కాక, అక్కడ ఉందండి దేవునికి స్తోత్రం. అంటే 14వ అధ్యాయము 2 తిమోథెయుస్ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. 2 తిమోథెయుస్ పత్రిక. దేవునికి స్తోత్రం. ఈ ఓడ బద్దలైపోయిన వాడు పేరు అక్కడ రాయబడి ఉంది. 20 వాక్యం, 1 వాక్యం. మొదటి తిమోథెయుస్ పత్రిక. ఈ 2 వ్యక్తి ఓడ ఏమైంది, బద్దలైపోయింది. ఒకటి పేరు హుమయాను, రెండవది పేరు అలెగ్జాండర్. ఈ వ్యక్తి ఏమైందండి, ఆయన ఓడ బద్దలైపోయింది. అది కారణం కూడా ఎక్కడ రాయబడి ఉందండి, 2 తిమోథెయుస్ పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యంలో రాయబడి ఉంది. చూడండి. అలెగ్జాండర్ నాకేం చేశారు, చాలా కీడు చేశారు. ఆయన ఏ పని చేసిన వాడు, కంచెరివారండి. స్తోత్రం. కంచెరివారంటే మీకు తెలియదు, అలాగే చెప్తే మీకు అర్థం అవ్వదండి. అపోస్తలుల గారు 19వ అధ్యాయంలో అర్తమీస్ అని దేవతకి ఏం చేస్తున్నారు, కంచెరి పని చేసిన వాడే ఎవరు, అలెగ్జాండర్. స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు నా చెప్పిన అర్థం నీకు తెలియాలంటే అపోస్తలుల గారు 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. అక్కడ అర్తమీస్ అనే ఒక మహా దేవత ఉంది. ఆ దేవతకి ఏం చేస్తున్నారు, కంచెరి పని చేసిన వాడే ఎవరు, అలెగ్జాండర్. ఎప్పుడైంది, అలెగ్జాండర్ ఇప్పుడు ఏమైందంటే మారు మనసు పొందలేకుండా ఎక్కడికి వచ్చారు, సంఘ లోపలికి వచ్చారు. స్తోత్రం కలిగిన కాక. ఏం లేకుండా స్తోత్రం కలిగిన కాక. దీనికి వేరే యొక్క బోధ ఉంది. ఏంటంటే బోధ అంటే పునరుత్థానము అయిపోయిందని ఒక మూఢ నమ్మకము ఈ సంఘం లోపలిని చేశారు, ప్రస్తావించిన. కాబట్టి ఈయన ఓడ ఏమైంది, నీ ఓడ బద్దలవడానికి ఉన్న మెయిన్ కారణం అబద్ధ బోధ. ఏ బోధ అండి, అబద్ధ బోధకులు సంఘ లోపలికి ప్రవేశిస్తే సంఘం ఏమవుతుంది, మూఢ నమ్మకం చెప్పి విశ్వాసులకి తిప్పి అన్ని నీ ఓడ బద్దల అయిపోతుంది. విశ్వాసి కూడా ఓడ ఏమవుతుంది, బద్దలైపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన
మంది విశ్వాసులకి బోధ తెలియదు. బోధ ఏంటో మీకు అర్థమైందా? డాక్టరింగ్. మనకు అంటే దేవుని సంఘానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అది ఒక సిద్ధాంతం ఏమనగంటే దేవునికి స్తోత్రము, ఆదివారం దేవునికి ఏం చేయాలి? ఇప్పుడు కొన్ని సంగతి చెప్తున్నా, ఆదివారం కాదు ఎప్పుడు ఆరాధించాలి, అదే అబద్ధ బోధ అని నేను చెప్పింది. స్తోత్రం కలిగింది గాక. హలో, అటువంటి బోధ ఎక్కడికి వచ్చింది? సంఘ లోపల. ఎందుకు ఆడు తీసుకొని వచ్చారు? అది దెబ్బ ఆసక్పడి అబద్ధ బోధకుడు సంఘ లోపలికి ప్రవేశించిన కాబట్టి చాలా మంది విశ్వాసీయుడే విశ్వాసమైన ఓడ భద్రమైపోయింది. దేవునికి అందుకని ఈ పగడి నీ ఓడ ఏం చేయకూడదు, భద్రంగా పోకూడదు. దేవునికి సొంతం. 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. ఎవరికంటే ఒకసారి ఆ వాక్యాన్ని సరిగా వినలే. కొడుకు కొండు ప్రాకినట్టు వారు మాట ఏమైంది? ప్రాగును. ఉపనియోను ఫిలోతేను ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్య విషయమును తప్పిపోయి కొందరు విశ్వాసము. అదే చెప్తాను నేను, విశ్వాసులు గట్టిగా. కొందరు ఓడ ఏమైంది? బద్దలైంది. కొందరు విశ్వాసం ఏం చేస్తున్నారు? చెరిపిపోతున్నారు. సోదరం కలిగిన గాక. అందుకని ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమనగంటే, నీ ఓడ బద్దల కాకుండా నీ ఓడ సరిగా ప్రయాణం చేయడానికి విశ్వాసము ధనంగా పట్టుకొని ప్రయాణం చేయాలి. సోదరం కలిగిన గాక. అలాగ మాత్రం కాదు. ఈ ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం చదివితే పౌలు గారు చెప్పిన మాట ఏంటండి? ఎబ్రీ పత్రిక 3:14. నేను ఆయన చెప్పాను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. అక్కడ మొదటి విశ్వాసము మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసం అందం వరకు పట్టుకో. మనకున్న విశ్వాసము ఎప్పటి వరకు? అందం వరకు పట్టుకొని లేకపోతే నీ విశ్వాసమైన ఓడ నేరేది వచ్చినప్పుడు విశ్వాసం ఏం చేయకూడదు, హలో అందరు ఉన్నారు కదా. ఏంటండి? పెళ్లి సంబంధం వచ్చినప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టి ఏదైనా అమ్మకి తెచ్చుకొని రావడానికి ఈ విశ్వాసమైన ఓడను ప్రయాణం చేయని వాడు కొందరు ఇప్పుడు రెడీ. ప్రైజుడు రాలేదు. సోదర కలిగింది. ఎప్పుడండి మ్యారేజ్ వివాహం జరిగినప్పుడు ఏది అమ్మాయి అయినా కూడా పర్వాలేదు, నాకు ఒక అమ్మ దొరికితే చాలు, ఆ రూపం ఉంటే చాలు. అమ్మ రూపం కాదు అయినా అమ్మకి విశ్వాసం ఉందా? మారు మనసు పొందారా? బాప్తిస్మం పొందారా? పరిశుద్ధంగా జీవించుతున్నారా? అది తెలుసుకొని అమ్మకి ఏం చేయాలి? అదే నీకు మొదటి విశ్వాసం ఎప్పుడు వరకు ఉండాలి? కొంత వరకు కాదు, అందం వరకు. కొందరి విశ్వాసం ఎలాగా ఉంది? కొంత వరకు, అందం వరకు ఉండాలి. ఆ విశ్వాసం అందం వరకు ఉండాలి. విశ్వాసమైన ఓడ బద్దలాగదు తల్లి. అబద్ధ బోధకుడు లోపలికి వచ్చినప్పుడు ఏం చేయాలి? కొందరికి నేను కూడా ఏం చేశాను, మ్యారేజ్ బాప్తిసం ఇస్తున్నాను. దేనికి ఇస్తున్నానంటే పెళ్లి బాప్తిసం. ఏ బాప్తిసం అండి?
ఎందుకు బాప్టిజం పొందుతున్నారు? పెళ్లి చేయడానికి. ఈ పరలోకానికి వెళ్ళరు, నీటిని ముడలేరు కానీ ఈ ఎక్కడికి వెళ్ళరు, పరలోక రాజ్యంకి వెళ్ళదు. ఎక్కడ దేవునికి స్తోత్రం. అంటే పరలోకములు వెళ్ళారంటే ఏం చేయాలి? సరే ఇదిగా లేదు, బాప్టిజం పొందాలి. బాప్టిజం అంటే దేనికి? బాప్టిజం దేనికి? హలో అందరు చెప్పండి, వెనకలు ఉన్నవాడు చెప్పండి, బాప్టిజం దేనికి? ఎవరు చెప్పలేదు? ఏదని చెప్పండి. పరలోకం వెళ్ళడానికా? దానికి బాప్టిజం వారణం అని పాలు మాత్రం కాదు బాప్సండి. సోదరు కలిగిన ఏ బాప్టిజం ఏంటంటే 3 కార్యం. యేసయ్య మరణించారు, నీళ్ళు మరణించారు. యేసయ్యకి పాత పెట్టారు, నీళ్ళు కూడా. యేసయ్యకి ఎక్కడ పాత పెట్టారు? మట్టిలో, నిన్ను నీటిలో. యేసయ్య లేచారు, 3 రోజుల ధర మనం వెంటనే ఇదే బాప్టిజం. ఇది రోమపత్రిక 6:1 నుండి 5 వరకు. బాప్టిజం పొందితే యేసయ్య మరణము, సమాధి, పునరుత్థానములకి మీరేమవుతున్నారు? పాలు పొందుతున్నారు. పరలోకం వెళ్ళడానికి ఏ పని చేయాలి? పరలోకం వెళ్ళడానికి ఏం చేయాలి? రక్షింపబడాలి. ఏం చేయాలి? రక్షింపబడిన వారు ఎక్కడ కనబడుతుంది? అలాగే అయితే దొంగ బాప్తిస్మ పొందారా లేదా? యేసయ్యతో మరణించిన దొంగ బాప్తిసం పొందాడా లేదా? ఆడు పరలోకం వెళ్ళింది కదా. నేను అడిగి ఆడు పరలోకం వెళ్ళింది కదా, బాప్తిసం పొందారా? ఎవరు చెప్పలేదు. అవకాశం లేదు. ఆమె అది పాత్రలు చెప్పిన అవకాశం లేదండి. ఆయన కూడా అవకాశం ఉందండి. యేసయ్య చచ్చిపోయారు, ఆడు చచ్చిపోయారు. యేసయ్యకి పాత్ర పెట్టారు, యేసయ్య తోడు ఎక్కడికి వెళ్ళారు? మనం ప్రత్యక్షంగా వెళ్ళాడు, పరోక్షంగా వెళ్ళాడు. మనం ప్రత్యక్షంగా చేశారు, ఆయన పరోక్షంగా. హలో ఎవరిస్తున్నారు? అందరూ ఏం చేయాలి? బాప్తిసం పొందొద్దు, మారు మనసు పొందు, రక్షణ పొందు, జీవితం తిరిగేలా కనిపించే సినిమా, సీరియల్ ఇదన్నీ చూసిన వాడు పరలోకం వెళ్తావా లేదా? ఇది చూసిన వాడు 90 సగం భూమిలో మిగిలిపోతారు. కొందరు ఆదివారం పవన్ కళ్యాణ్ వస్తుంది, కొందరు ఏమంటే చిరంజీవి గారు వస్తుంది, కొందరు ఎవరైనా అల్లు అర్జున్ వచ్చారు, వేరొకడు ఇలాగ కొట్టిన బాలకృష్ణ. హలో ఇదాన్ని అయ్యగారు కలిగిన పేరు వింటున్నారు కాబట్టి స్తోత్రం కలిగింది కాక. సినిమా చూడకూడదు, సీరియల్ చూడకూడదు, పరలోకం చేరదు తండ్రి. స్తోత్రం కలిగిన కాక. అందుకని మీ విశ్వాసమైన ఓడ ఏం చేస్తుంది? బద్దలైపోతుంది. గలాతీ పత్రిక 1:7-8 వాక్యం చూడండి. గలాతీ పత్రిక 1:7-8 వాక్యం. తర్వాత 8 నేను మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త ఏమైనను పరలోకము నుండి వచ్చిన దేవదూత అయిన ప్రకటించిన ఎడల అతడు వేరే సువార్త ప్రకటించిన వాడు అందరూ ఉన్నారు కదా. ఏంటంటే నన్ను అలాగే చెప్తున్నారు, ఈ జోడి భాషకు పిలవద్దు, అయితే బోధ సరి కాదంట. నేనే సరి అయిన బోధ చెప్తున్నాను. ఎందుకలాగా చెప్తున్నారంటే నాకు వేరే బోధ లేదు, బైబిల్ ఆధారం నీ బైబిల్ ఆధారం చూపించే వాక్యం పరిచయిస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నా మనసుకు వచ్చినట్టుగా ఆధారం చెప్పినప్పుడుగా వాక్య పరిచయం చేస్తున్నారు. అందుకంటే దేవదూతనైన కూడా వేరే సువార్త ప్రకటించిన ఎడల వారేమైతే శాపగ్రస్తుడు. దేవుడు వాక్యములు రాయబడిన అనుసరించి సువార్త ప్రకటించేస్తే నీ మంచివాడు అవుతున్నా. అలాగా గలాతీ సంఘములు కూడా ఎలాగంటే బోధ వచ్చింది. ఏ బోధ? అబద్ధ బోధ. అలాగా ఏంటి గలాతీ సంఘములకి అబద్ధ బోధ ఏమంటే స్తోత్రం కలిగిన కాక. ఏంటంటే గలాతీ సంఘములు ఉన్న అబద్ధ బోధ
ఆమె ఆ గలాత్య సంఘములో ఉన్న అబద్ధ బోధ ఏమనగా మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలిగింది గాక. వారు చెప్పుతున్నారండి మనం కూడా ధర్మశాస్త్రం ఏం చేయాలి, అందుకని ధర్మశాస్త్రం ఏం చేయాలి, అనుసరించాలని బోధించినప్పుడు పౌలు ఆ సంఘ బిడ్డలకి చెప్పుతున్నారు, దేవదూతులైన కూడా ఏ వేరే సువార్త ప్రకటిస్తే వారేమవుతారు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన తల్లి, నీ విశ్వాసమైన ఓడ ఏమాకూడదు, ఎర్రబద్దలు అవుతుంది అబద్ధ బోధ ప్రకటించిన కాబట్టి. ఓకే, నీకు చూడండి, మొదటి కొరింథీ పత్రిక 10 అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. సహోదరులారా, సంగతి నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా నా ప్రజలందరూ మేఘం కింద ఉండింది, వారందరూ సముద్రములో నడిచిపోయిరు, అందరూ మోసను బట్టి మేఘములో సముద్రములో బాప్తిస్మం పొందారు. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసిరు. ఏలనగా మమ్మను వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆ బండలుండి ఎన్నెన్ని విషయం జరిగిందమ్మా? అదో ఎన్నెన్ని విషయం అంటే ఒకటి ఆత్మిక భోజనం. మనం అందరూ ఆత్మ సంబంధమైన స్తోత్రం. అదే మొదటి సముద్రములు నడిచి వచ్చారు, రెండో బాప్తిస్మం పొందారు మోసతోడుగా. రెండు, మనం అందరూ ఒకే ఆహారమే చేశారు, పూజించారు. మూడు, ఒకే పానీయం చేశారు, పాని చేశారు. నాలుగు, మనం అందరూ మేఘం కింద ఉండినట్టుగా స్తోత్రం కలిగినగా. హలో, చెప్పిన మాట మర్చిపోకూడదు తల్లి. 4 కార్యములు వారిలో ఉంది. ఒకటి, వాళ్ళు బాప్తిస్మం పొందారు. 2, ఆహారం తిన్నారు. 3, ఎవరు నీళ్ళు బండ నుండి నీళ్ళు తాగారు. 4, మేఘ కింద ఉండింది. 5వ వాక్యం అయితే వారిలో ఎక్కువ మంది అదేంద్ర బాబు అందరూ బాప్తిస్మం పొందారు, అందరూ ఆత్మీయ ఆహారం తిన్నారు, అందరూ ఆత్మీయ పానీయం తాగారు, అందరు మేఘ కింద ఉన్నారు. కానీ అందరూ ఏమవలేదు. దేవుడు వారి మీదకి ఇష్టడిగా ఉండలేకపోయింది తండ్రి. స్తోత్రం. ఒక స్తోత్రం చెప్పచ్చు. వారు ఎంతమంది ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చారంటే 40 లక్షల ప్రజలు. 40 లక్షల ప్రజలు బయటికి వచ్చిన వాడు అందరూ బాప్తిస్మం పొందిన వాడు, ఒకే ఆహారం తినరు. ఏంటి ఆహారం అంటే మన్నా తిన్నవాడు. స్తోత్రం. 3, బండ నుండి నీళ్లు తాగారు. 4, పగటి మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము కింద ఉన్న వారిలో దేవుళ్ళు ఇష్టడుగా ఉండలేకపోయేదట. అలాగే అయితే మారు మనసు పొందారు, బతకాలు తిన్నారు, మీరు చర్చికి వచ్చారు, మీరు బాప్తిస్మం పొందారు, మీరులోని దేవుడు చెప్పలేదు. వారిలో ఏమైందంటే ఓడ ఏమైపోయింది, భద్రైపోయింది. సోదరం కలిగింది. ఎందుకు వారిలో ఓడ భద్రమవడానికి ఉన్న కారణం ఏమనగా చూడండి. అదే చూడండి అమ్మా, అదే మొదటి కొరింథీ పత్రిక 10 అధ్యాయం 6వ వాక్యం. అంటే వారికి ఏముంది? ఆశ మంచిదండి, ఆశ మంచిది. వారికి ఏముంది? చెడ్డవాస ఆశ ఉంది. కాబట్టి స్తోత్రం కలిగినగా. ఒకటి, వారందరూ ఓడ బద్దలవడానికి ఉన్న కారణం వారిలో ఏముంది? చెడ్డ ఆశ ఉన్న కాబట్టి స్తోత్రం. 2 7వ వాక్యం. రెండవది వారిలో ఏముంది? విగ్రహారాధన. స్తోత్రం.
అలానే చెప్పండి. నేను ఇన్ని చెప్పడానికి చెప్పను, నీకు ఇష్టం ఉంది చెప్పండి. కొందరు ఏమైంది? 7 విగ్రహారాధన చేశారు. మోసే ఎక్కడికి వెళ్ళారు? కొండపైకి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? కొండపైకి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? పలక తెచ్చి రావడానికి వెళ్ళారు. మోస రావడానికి ఏమైంది? ఆలస్యం ఆయన. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? అదరోనండి చెప్పండి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? మోస ఏమని ఆయనది మనకు తెలియదు. మా అమ్మని మనకి ఇప్పుడు ఏం కావాలి? మా అమ్మని నడిపించడానికి ఒక అవి నడిపించిన వారు ఎవరెవరు? ఇప్పుడు తొలి వరకు నడిపించింది ఎవరు? మోసే. తొలి వరకు నడిపించింది మోసే. దేవుడు నడిపించారు. ఇప్పుడు ఎవరు కావాలి? ఎందుకు లేదు? ఐగుప్తు దేశం ఉన్నప్పుడు దేవుడు కావాలి. ఐగుప్తు దేశం ఉండినప్పుడు ఎవరు కావాలి? ఎందుకు దేవుడు కావాలి? వేదన ఉంది, శ్రమ ఉంది, తిండికి ఆహారం లేదు. అప్పుడు ఎవరు కావాలి? ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశం ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? ఎడారిలో వచ్చారు. ఎడారిలో వచ్చినప్పుడు ఏం పని ఉందా? ఇప్పుడు ఈ తండ్రి తల్లి ఏం దొరుకుతుంది? నీళ్ళకి ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కడ ఉందా? నీళ్ళు ఇంటికి వస్తుంది. పగడి ఏముంది? రాత్రి ఏముంది? ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు. హలో, అంటే హలో, ఎవరు సార్కి ఇదే పని. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు వేదన ఉంచినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు పంపుతుంది ఎవరి దగ్గరికి? అయ్యగారు నా తల, అయ్యగారు నా తల ఏం చేయాలి? ఊగండి. ఎప్పుడు? ఎగ్జామ్ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు అయ్యగారు నా తల ఏం చేయాలి? ఇది ఈ రోగము పరీక్ష పాస్ అయితే నడిపించిన దేవుడు కావాలి. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు సంఘపరంగా మారిపోయిందండి. అవసరం వచ్చినప్పుడు దేవుడికి ఏం చేస్తున్నారు? వాడుకున్నారు. అది కాదండి విశ్వాసం మీద ఓడ. ఈ విశ్వాసం అందం వరకు పట్టుకోరా నాయన. స్తోత్రం కలిగింది. అప్పుడు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు, మనకు నడిపించడానికి ఏం చేయాలి? ఒక దేవత కావాలని. అప్పుడు అహరోను ఏం చెప్పారు? నీ చెవిలున్న మెడ మీద ఉన్న బంగారం అన్ని నాకు ఇచ్చిమని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అహరోనికి పని తెలియదు. నేను ఇప్పుడే తెలిసింది. ఏ పని? కంసాల పని ఇప్పుడు తెలుసు. సోదరు కనుక ఇదన్నీ తీసుకొని చేశారు. మొత్తం బైబిల్ చదవలేదు. ఇది మొత్తం ఏం చేసి అగ్నిని పడేసి పాట వేసిన మాత్రం కాదు, దానికి ఏం చేశారు? మోడల్ చేసి ఏం చేశారు? ఈ దూడ రూపం ఎవరు చేశారు? ఎవరు చేశారు? పాస్టర్ చేశారు. పాస్టర్ అయ్యగారే కొడుకు సంఘానికి పాడు చేయని వాడే. పాస్టర్ గారు ఏం చెప్తుంది? ఇలాగ ఊగరా, ఇలాగ ఊగరా. ఆ తర్వాత పాస్టర్ గారు చెప్తున్నారంటే, అయ్యో నీకు తెలియదండి. నేను విశాఖపట్నంలో పెద్ద ఒక మ్యారేజ్ కోసం వెళ్ళారు. అక్కడ వచ్చినప్పుడు అంటే మ్యారేజ్ సమయంలో అక్కడ ఏం కట్టలే, తాళి కట్టలేదు. అప్పుడు నేను అడిగాను, ఎందుకు? మనకు కట్టలేదట. కట్టుంది కాబట్టి మనకేం చేయలేదు. కట్టు లేని వాడు కట్టాలి. ఆంధ్రలో అలాగా ఉండినట్టుగా ఆంధ్రలో ఉన్నవాడికి తెలియదు. చెప్పండి. అదలోనే ఏం చేశారు? దూడ తయారు చేసి తయారు చేసిన ముందే కాదు, ఇది ఒక ఏం చేశారు? ఒక పండుగ కూడా సిద్ధపరిచారు. దూడ ముందుకు అందరూ ఏం చేస్తున్నారు? పాట ఆట, పాట ఆట, పాట ఆట నడిచినప్పుడు ఎవరు దిగి వచ్చారు? మోస దిగి వచ్చిన
వచ్చినప్పుడు ఏం జరిగిందో సమయం అయింది, ఇప్పుడు రావుతాను బోధన కోసం పంపిస్తాను. హలో, నాకు తెలుసండి ఎప్పుడు ఆపాలంటే దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఏం చేశారంటే మోసే దిగి వచ్చినప్పుడు పాట పాడుతున్నారు. అప్పుడు కింద ఒకడు నిలబడుతున్న యోశువ ఆనకడలేరు ఏంట్రా ఇది. అప్పుడు చెప్పిన ఇశ్రాయేలు ప్రజలు మొత్తం ఇప్పుడు ఏం చేశారు, కట్టు విప్పబడి ఉన్నారు. ఒకటి విచ్చనివిడిగా కట్టు విప్పబడి విచ్చనివిడిగా అంటే విచ్చనివిడిగా లేదు. ఇక్కడ ఒక్క వస్తాలు ఉసిరికాయ ఇక్కడే వేయండి, ఎక్కడ ఉండవు. ఎక్కడ వేసారో అక్కడ అదే ప్రోబ్లం. ఇప్పుడు సంఘాల్లో కూడా విచ్చనివిడి, సంఘాలు కూడా విచ్చనివిడిగా ఉన్నారు, విచ్చనివిడిగా ఉన్నారండి. స్తోత్రం కలిగిన పోరండి. అప్పుడు మోసకి మోసే చేసి అగరవరికి అడిగారు, ఏంట్రా ఈ పని చేశాను. నేనేం చెయ్యలేదు, చేశారు ఎవరు, ఇశ్రాయేలు అని చెప్పారు. స్తోత్రం ఇదన్నీ మోడల్ చేసిన వారు ఎవరు, అగరని చెప్పిన ఎవరి మీదకి వేశారు. ఎందుకు అలాగే వేశారు, ఈ తాతగారి స్వభావం ఉన్న కాబట్టి. ఆదాం తాత ఇక్కడ ఉన్న ఆదాం కాదు కదా, మన ఈ చర్చ ఇక్కడ ఈ విక్రమలో ఒక ఆదాం కాదు కాదు. మీరు ఇప్పుడు నేను అనగా చెప్పారని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పొద్దండి. సోదరు ఆదాం తాత అంటే ఆది కాండములో రాయబడిన ఆదాం ఏం చేశారండి, ఆదామాన్ని పండు తిన్నారా అని అడిగినప్పుడు ఫస్ట్ ఏం చెప్పారు, నీవిచ్చిన భార్య నాకు ఫస్ట్ ఎవరి మీదకి నేరం మోపారు, దేవుడి మీదకి. దేవుడి మీద. రెండవది ఎవరి మీదకి, భార్య మీదకి. పాపకి పిలిచి అడిగారు, ఇచ్చారు. ఇది మంచిది పాము అండి. ఎందుకు పాము అని మంచిదని చెప్పడం ఉన్నట్టుగా చెప్పినట్టుగా స్తోత్రం కలిగిన కదా. ఇదే విధము ఏం చేశారు, అగ్రోను చేసిన పాప ఎవరి మీద వేశారు, ఇశ్రాయేలు మీద వేశారు. స్తోత్రం కలిగిన మోస ఏం చెప్పారు, ఆ దూడకి మొత్తం ఏం చేయాలి, తీసుకుని రమ్మాం అని. మోస ఏం చేశారు, పొడి వేసి నీటిని కలిపి అందరికి ఏం చేశారు. ఇప్పుడు మోసిన ఇప్పుడు ఇంతవరకు వారు ఆ దేవతకి మోసారు, ఇప్పుడు కడుపు లోపల దేవతను మోతున్నారు. ఇప్పుడు కడుపు లోపల దేవతకి మోస్తున్నారు. ఎక్కడైనా చెప్పండి. ఆ దేవతకి ఇప్పుడు మోసుకొని తిరుగుతుంది. తెల్లవరి అయినప్పుడు దేవత ఎక్కడ వెళ్ళిపోయారు, అరుణోదయన భైరవ భూమిలో ఏది మనం ఏది పోయింది, అదేంటి అది బంగారం. అమ్మా నీ బంగారం రేపు మనం అండమ్మా, నేటి బంగారం రేపటి మలం. అది కూడా ఇప్పుడు వేసినప్పుడు వాసన తెలియదు. విశ్వాసికి మనకు సంబంధం లేదు. ఇప్పుడు బంగారము రేపు నేటి బంగారం రేపటి మలం, రేపు ఉదయం మలం. ఆ మలం విశ్వాసి రెడీ చేసుకొని చర్చిలో వచ్చి అల్లెలు సుత్తి మహిమ. ఆడికి వాసన తెలియదు, మనకు తెలుసు. మోరండి నేను చెప్పిన ఇదే విగ్రహారాధన స్టార్ట్ అయింది. దేవుడికి ఇశ్రాయేలు ప్రజలకి రెండవది పాపం విగ్రహారాధన, మూడవదే 8 మరియు వారి వలె 3 చేశారు, వ్యభిచారం చేశారు. స్తోత్రం. 2 రీతిగా వ్యభిచారం అండి. ఒకటి శారీరక సంబంధమైన వ్యభిచారం, 2 లేదు దేవుని వాక్య విరోధంగా జీవించడం వ్యభిచారం. పోనండి. అప్పుడు 3 పాపం అయింది. 4 9 వాక్యం ఆయన దేవునికి ఏం చేశారు, దేవునికి ఏం చేశారు, శోధిస్తున్నారు. ఇప్పుడు ఎలాగ శోధించారు, అననీయ సఫీరా దేవునికి ఎలాగ శోధించారు, అమ్మినది మొత్తం ఆడిది. దేవుడు అడిగారు, అది మొత్తం నాకు ఇవ్వమని. ఈయన ఏం చేశారు, దేవుడు చెప్పారా, ఇచ్చుకోమని దేవుడు చెప్పలేదు. ఆడికి అడగలేదు. ఇది ఆడి చెప్పిన మాట ఇది. ఏంటి ఇందా ఉందా అని అడిగినప్పుడు ఏం చెప్పారు, ఇంతే అన్నారు. అదే అబద్ధం. ఇంకా మిగతా బీరువాళ్ళు ఉందని చెప్పేస్తే పోయాను, ప్రాణం దొరుకున్నాడు. ఇంకా కొంత నేను ఎక్కడ దాచిపెట్టి వచ్చారని చెప్తే ప్రాణమైన ఉన్నావు. ఇప్పుడు ఏం చెప్పారు, ఇంకేం లేదు, ఇదే ఆయన
చచ్చిపోయలేకపోతే ఏమవుతారు మాస్టర్ గారు? మొత్తం అరగంటి వాడు సంఘ పెట్టిన మొత్తం అలా తయారవుతారు. ఎలాగా? అబద్ధీలు కదా. వాళ్ళు చచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది. స్తోత్రం. రెండు అర్థం ఉందండి. ఇది ఒకటి మైక్ ఎవర్రా ఇది బాబు? స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. అంటే వారు ఏం చేశారు? అమ్మినప్పుడు ఆడింది, ఇచ్చినప్పుడు ఆడింది. ఈడేం చేశాడు? కొంత దాచి కొంత దేవుడికి ఇచ్చాడు. అదే తప్ప అయిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకని పీతర్ గారు దేవునికి ఏం చేయకూడదు? శోధించకూడదు. స్తోత్రం కలిగింది కాక. మూడవది ఆయన చేసిన పాపం ఏం చేశారు? శోధింపబడిన. 10 అంటే 3 4 ఏం చేశారు? 5 సనగడం. ఒకటి ఇన్ని ఓడగా చెప్పండి. అది లేదు. వారికి ఏది ఉందండి? ఆశ. ఏ ఆశ? చెడు ఆశ. 2 విగ్రహాలు. 3 కొలిగారు. 4 సోదరుడు. 5 మనకుందా సణుగులు? సణుగు పాపమా? సణుగులాడడం పాపమా? పెద్ద పాపం. చాలా మంది ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఏంటి సణుగులు ఆడరు? ఎలాగా అంటే సణుగులు ఆడడం? ఇప్పుడు భోజనం అయిపోయేటప్పుడు చూడొచ్చు. ఎలాగా సణుగులు ఆడడం అంటే ఎలాగంటే నాకు భోజనం తినడానికి వచ్చి నాకు మాత్రం ముక్క 2 తక్కువ. ఏం దొరికిందండి? 2 ముక్కలు తక్కువ దొరికినాయి. 5 అలాగ చెయ్యొచ్చా? అలాగే తేడా పెట్టొచ్చా? పెట్టొచ్చురా నైనా. 5 ఇచ్చిన లెక్క పెట్టి ఇవ్వలే. ఎలాగచ్చారు? గరిటెలు ఎంత వచ్చారు అంత ఇచ్చారు. 5 నీ వచ్చారు అనుకొని నీకు మాత్రం చూసుకొని ఇవ్వలే. ఇలాంటి కొందరు ఉన్నారండి. ఎప్పుడు? ఇది డిసెంబర్ 25కే ఇది ప్రశ్న. ఎందుకు? ఆ రోజు విందు ఉంటది. ఆ రోజు విందు ఉన్న కాబట్టి అయ్యో సణుగు దయ్యం పెరుగుతున్నది. ఎక్కడ? సంఘ లోపలలో. అల్లే చెప్పలేదు. ఆకలి ఉన్నా కాబట్టి నేను అది మర్చిపోయాను. అమ్మా దాని వలన 40 లక్షల ప్రజలు ఎంత మొదలు కానాని ప్రవేశించారు. ఎవరెవరు? యోషువ. బాకీ అందరూ ఏమైంది? అరణ్యంలోనే చచ్చింది. స్తోత్ర కలిగినగాక. వారందరూ విశ్వాసమైన ఓడ ఏమైందమ్మా? బద్దలైపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగాక. చూడండి, దేవునికి స్తోత్రం. నేను చివరి మాట నుంచి చెప్పిన మాట ముగిస్తున్నాను. స్తోత్రం. కీర్తనలోకి వచ్చండి. కీర్తనము 107 కీర్తనము 29-30 23 నుండి చదవాలి. సమయం లేదు కాబట్టి 29-30 చదివితే చాలమ్మా. ఆయన కోరిన దేవునికి ఏమైంది? చేరింది. అంటే 23వ వాక్యం కూడా చదవదండి. ఓడ ఎక్కి అలో నీ విశ్వాసం ఉన్నదా లేదా అని తెలియాలని ఏం చేయాలి? సముద్రం ఎక్కి ఓడ ఎక్కి సముద్రంలో ప్రయాణం చేసిన ఏమొచ్చింది? ఏమొచ్చింది? అయ్యో ఇప్పుడు చదివి మరిచిపోయారు. 23వ వచనం. ఓడ ఎక్కి ఏమొచ్చిందండి? మహాజలం వచ్చింది. 2 ఏమొచ్చింది? సుడిగాడి వచ్చింది. ఉందా లేదా? తుఫాను. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసమైన ఓడ మీదెక్కి జలము పొంగినప్పుడు 2 సుడిగాడి వచ్చినప్పుడు నీ ఓడ ఏం చెయ్యకూడదు తల్లి? మునిగి పోగకుండా కోరిన చేరిపోవాలి. స్తోత్రం కలిగిన అర్థం తెలిసిన వాడు అర్థంగా కూర్చుంటున్నా. దేవునికి స్తోత్రం కలిగినగా. చెప్పిన వాక్య సరిగా వినండి. ఇది చివరి మాట. దేవునికి స్తోత్రం. మార్కొసు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వరకు చదివితే శిష్యులకి పిలిచి మనం ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? అద్దరికి
అద్దరికి వెళ్ళమని చెప్పారు. అద్దరికి వెళ్ళమని చెప్పిన తర్వాత యేసు వారు ఓడలు ఏం చేశారు? తల వంచుకొని పడుకున్నారు. పడుకుని ఓడ ప్రయాణం చేసినప్పుడు యేసయ్య తోడుగా వేరే ఓడ కూడా ఏమైంది? మరి కొన్ని ఓడలు కూడా ప్రయాణికుడిగా వచ్చింది. ఏమైందండి? సముద్రం మధ్యలో వచ్చినప్పుడు ఏమైంది? భయంకరమైన సుడిగాడి తుఫాను వచ్చినప్పుడు, కరెంటులు పొంగినప్పుడు యేసయ్య ఉన్న ఓడ ఏమవలే? ముడుగులు తోడుగా వచ్చిన ఓడ ఏమైపోయింది? స్తోత్రం కలిగిన. ఎందుకు వారు ఓడ ముడగలేదు? స్తోత్రం కలిగిన. చెప్పండి, యేసయ్య ఎందుకండి ఈ ఓడ మీద తలకడ పెట్టి ఏం చేస్తున్నారు? ఎందుకు పడుకున్నారు? దేనికి యేసయ్య ఓడలో పడుకొని ఉన్నారు? నీ పడకబెట్టారు, నువ్వు పడకబెట్టారు. ఎవరు పడకబెట్టారు? శిష్యులు. శిష్యులు ఎందుకు ఎలాగ పడకబెట్టారు? ఆయనతో ఏం చేయలేదు, సమయం గడపడానికి టైం లేదు, మాట్లాడలేదు కాబట్టి యేసయ్యకే వచ్చింది. నేను మాట్లాడేప్పుడు కొందరికి నిద్ర వచ్చారు. ఇప్పుడు యేసయ్యతో మాట్లాడితే ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడేప్పుడు కొందరికి ఏమొస్తుంది? స్తోత్రం కలిగిన. స్తోత్రం కలిగిన. ఏమైంది? యేసయ్యతో శిష్యులు ఏం చేయలే. చాలా మంది విశ్వాసి నీ ఓడలు యేసయ్య ఏం చేస్తున్నారు? నిద్రపోతున్న కారణం ఏంట? నీవేం చేయలే, మాట్లాడరు. ఏం చేయండి? మాట్లాడుగా అంటే అర్థం ప్రార్థన లేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేదు కాబట్టి యేసయ్య నీ ఓడలు ఏమవుతున్నారు? నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. యేసయ్యతో మాట్లాడలేని వాడు ఏం చేశారు? ఏం చేశారు? యేసయ్యతో మాట్లాడలేని వారు ఏం చేశారు? సమయం వచ్చినప్పుడు ఏం చేశారు? లేపలే. ఏం చేయలే. ఆడ ఏం చేయడానికి ప్రారంభించారు? యేసయ్యకు పిలిచి బైబిల్ చదివిన వాడికి తెలుసు మనం ఇప్పుడు ఏమవుతుంది. అంటే ప్రార్థన చేయలేని వాడు ఏమో చేస్తుంది? నేరాలు మోపుతాడు. నేరాలు మోపర కాదు, రాజ్యతో ఏడుస్తుంది. ఎవరితో చూసుకొని మనం ఇప్పుడు ఏమవుతుంది? యేసయ్య ఉన్న ఓడ ముడుగదరా. నీ ముడుగుతాడు కానీ యేసయ్య ఉన్న ఓడ ఏం చేయదు, ముడుగదు. ఎందుకు ముడుగును? ఎందుకు ముడుగును? ఎందుకు మురగదు? ఎందుకు ములుగదు? అదే మునుగ కాదు, ములుగదు. ఎందుకు ములగలేదు? ఉన్నారు కాబట్టి. ఉన్నారంటే అంటే నీడికండి భయం ఉంది. ఈ నీడెవరు? సముద్రం ఎవరిది? ఆయన సృష్టికర్త. సృష్టికర్త ఎవరు? యేసయ్య. ఈ నీరెవరు? సృష్టి. సృష్టికి ఏం చేయను? ముంచదు అనగా చెప్పు. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. స్తోత్రం కలిగినగా. సముద్రం యేసయ్యకి ఏం చేయను? ఎందుకు ముంచను? ఆయన సృష్టి, ఆయన కాబట్టి సృష్టికర్తకి ఏం చేయను? ముంచడానికి అగ్ని శక్తి లేకుండా తప్పదు. స్తోత్రం కలిగినగా. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. నీ ఎందుకు కేకలు వేయడం? ఎందుకు శిష్యులు 12 మంది కేకలు వేశారు? ఎందుకు భయపడడం? నిన్ను చెప్పి తీసుకొని వచ్చిన వాడు ఎవరు? అది అది తెలిసే నీ కేకలు వేయాలి. యేసు చెప్పారు కదా మనం ఎక్కడికి వెళ్తామని. యేసు చెప్పిన వాడు ప్రయాణం చేస్తే ముడుగడు. ముడిగితే ఎవరు పిలిచారు? యేసయ్య పిలిచిన వాడు మధ్యలో ఏమవును? ముడగడానికి మన లేడు. చెప్పండి, యేసయ్య నిన్ను పిలిచిన కాబట్టి ఎన్ని కరెంటులు వచ్చిన కానీ, ఎన్ని వేదన వచ్చిన కానీ, ఎన్ని సమస్యలు వచ్చిన కానీ నీ ముందుగా పోదును. ఎందుకంటే యేసయ్య
పిలిచిన కాబట్టి ఆ నమ్మకం ఉంటే నీ కేకలు వేయి. ఆ నమ్మకం ఉంటే ఏ నమ్మకం? ఏసై చెప్పారు మనం ఎక్కడికి వెళ్ళమని. అప్పుడు నీకు తెలియాలి కదా, ఇప్పుడు వరకు నేను ఎక్కడికి చేరలే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మధ్యలో ఉంది. ఏ సంగమా, ఇప్పుడు కూడా మనం మధ్యలో ఉన్నారండి. ఇప్పుడు వరకు మనం ఎక్కడ చేరలే. కోరినా కోరినా ఇప్పుడు వరకు మనం ఎక్కడ చేరలే. కోరినా దేవుడి యాక్షన్ చేరలే. ఇది మాత్రం ఇది వెళ్ళాలి. అర్థం తెలిసిన వాడు అర్థంగా కూర్చోకుండా సోదరులు ఏసయ్య చెప్పారు మనం ఎక్కడికి వెళ్ళమని. మన అద్దరికి వెళ్ళమని ఏసయ్య చెప్పారు. మధ్యని కట్టలు కానీ వచ్చిన కానీ భయపడని అర్థం లేదు. ఎందుకు? ఒకటి ఏసయ్య ఏం చేశారు? అద్దరికి వెళ్ళమని చెప్పారు. రెండు ఏసయ్య తోడుగా లోకములు ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఓడ ఏమయ్యలేదు, బదలైందా? బదలైందా? అయిందా? యేసయ్య ఉన్నారు. ఎంతమంది నుండి 13 మందిలో ఉన్న ఓడ ఏమవలేదు, బదలైంది. యేసయ్య లేని ఓడ మొత్తం ఏమైంది? బదలాయి. కానీ యేసు ఉన్న ఓడ ఏమవలేదు. ఏ సంగబడలారని ఓడ బద్దలవదు. ఎన్ని సమస్య వచ్చిన కానీ, ఎన్ని రోగం వచ్చిన కానీ, ఎన్ని వేదన వచ్చిన కానీ ఓడ బద్దలవదు. ఎందుకు కారణం? ఒకటి, యేసయ్య నిన్ను పిలిచారు. దేనికి? అద్దరికి వెళ్ళమని. నీ ఊర్లుండి, నీ కుటుంబం నుండి ఎవరికి ఆ పిలుపు దొరకదు. నీకు దొరికింది. నీకు దొరికింది తల్లి. నీకు దొరికింది కాబట్టి నీ ముడుగద తల్లి. నేనే నిన్ను పిలిచిన కాబట్టి నీ ముడిగిపోదు. ఈ ఓడలు నేను కలిసి ఏం చేశాను? సోదరు చెప్పాలి. యేసు చెప్పిన మాట మత్తయి సువార్త 28:19 చదవద్దు. నేను సదాకాలము అది తెలియదు. అది వేరే భాష లేండి. యుగాంతం వరకు. ఎప్పుడు వరకు అండి? యుగాంతం వరకు దేవుడు మనకు తోడుగా ఉన్నా కాబట్టి స్తోత్రం చెప్పండి. మన దేవుడు యుగాంతం వరకు మన తోడుగా ఉన్నా కాబట్టి మన ఓడ ఏమవదు, ఓడికి పోగదు. మన ఓడ ఏమవదు, బద్దలైపోగదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అటు ఇటు చూసి కొందరు ఓడ ఏమైంది అది చూసి నీ నిరాశ పడకూడదు. నీ ఓడలు ఎవరుంది? అందుకని భయపడకూడదు. ఈ మాట ముగించిన మునుపు దేవునికి స్తోత్రం. కీర్తన గారు చెప్పినది ఏమంది? మనము రేవుడికి మనం ఏమవుతుంది? రేవుడు అంటే అండి హార్బర్. విక్రాంపురం నుండి తిరగడం తప్ప వైజాగ్ వెళ్ళి ఏం చూడడానికి అక్కడే హార్బర్ ఉంది. బీచ్ ఆర్కే బీచ్కి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడే అది తెలుసు. అదే హార్బర్. ఓడ మొత్తం అక్కడికి వచ్చి ఏమవుతుంది? ఆగుతుంది. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చేయండి. మన అన్ని ఓడ ఎక్కడికి చేరిపోతుంది? అక్కడ ఎక్కడ? పరలోకం. స్తోత్రం. అంతవరకు మన ఓడ ఏమవరు, ఒడిగి పోను. ఈ వాక్య ద్వారా దేవుడిది
హల్లెలూయా.